ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పనున్నారా? ఆయన వీఆర్ఎస్ అప్లై చేసుకోవడం వెనుక కారణం ఏంటి? ఐపీఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందా? ఒకవేళ అది ఆరోపణ మాత్రమే అయితే ఏకంగా 119 మందికి పోస్టింగ్లు ఇవ్వకుండా ఎందుకు పక్కన పెట్టింది? డీఐజీ కార్యాలయంలో ఎస్పీగా ఉన్న సిద్ధార్థ్ కౌశల్ ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేసినట్టు సమాచారం. సిద్ధార్థ్ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులను హాజరు కావడం లేదు. అయితే గతంలో కృష్ణ, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాలో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలైతే ఉన్నాయి. ఇక ఐజీ వినీత్ బ్రిజ్లాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడంతో పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేయడం గమనించాల్సిన అవసరంగా మారింది. అయితే పోలీస్ శాఖలో పరిస్థితి చక్కబడుతుందని భావించినా కూడా ఆ సూచనలు ఏవీ కనిపించకపోవడం అయితే మనం గమనించవచ్చు. అయినా కూడా ఆయన ఒక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం అందింది. వీఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఢిల్లీలో కార్పొరేట్ కంపెనీలో చేరాలని భావిస్తున్నట్టు సమాచారం. అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా 119 మందికి పోస్టింగ్లు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందని వైసీపీ ఆరోపిస్తుంది. డీజీ స్థాయి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐజీ కాంతి రాణా, డీఐజీ విశాల్ గున్నీలపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసింది. అయితే సిద్ధార్థ్ కౌశల్ ఏ అంశంపై స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేస్తున్నారో తెలియలేదు. అయితే వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా కూటమి ప్రభుత్వ వేధింపులతోనా లేక మరేదైనా వ్యక్తిగత కారణం ఉందా అనే దానిపై సిద్ధార్థ్ కౌశల్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో మనం వేచి చూడాల్సిన అంశం అయితే కనిపిస్తూ ఉంది. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పనున్నారా అంటే అవుననే మాటే వినిపిస్తుంది. ఆయన వీఆర్ఎస్ అప్లై చేసుకోవడం వెనుక కారణం ఏంటి? ఐపీఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందా? ఒకవేళ అది ఆరోపణ మాత్రమే అయితే ఏకంగా 119 మందికి పోస్టింగ్లు ఇవ్వకుండా ఎందుకు పక్కన పెట్టింది? అయితే డీఐజీ కార్యాలయంలో ఎస్పీగా ఉన్న సిద్ధార్థ్ కౌశల్ ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేసినట్టు సమాచారం. సిద్ధార్థ్ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. గతంలో కృష్ణ, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాలో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలైతే ఉన్నాయి. ఇక ఐజీ వినీత్ బ్రిజ్లాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేయడం గమనించాల్సిన అంశం. పోలీస్ శాఖలో పరిస్థితి చక్కబడుతుందని భావించినా కూడా ఆ సూచనలు ఏవీ కనిపించడం లేదని ఆయన ఒక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం అందుతుంది.
అయితే వీఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఢిల్లీలో కార్పొరేట్ కంపెనీలో చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. అదనపు ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా 119 మందికి పోస్టింగ్లు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందని వైసీపీ ఆరోపిస్తుంది. డీజీ స్థాయి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐజీ కాంతి రాణా, డీఐజీ విశాల్ గున్నీలపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసింది. అయితే సిద్ధార్థ్ కౌశల్ ఏ అంశంపై స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేస్తున్నారో తెలియలేదు. వైసీపీ ఆరోపిస్తున్నట్టు కూటమి ప్రభుత్వం వేధింపులతోనేనా లేక మరేదైనా వ్యక్తిగత కారణం ఉందా అనే దానిపై సిద్ధార్థ్ కౌశల్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాల్సి. ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్ బై చెప్తారనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది నిజంగానే ఆయన గుడ్ బై చెప్పబోతున్నారని చెప్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం వేధింపులతోనే వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారని వైసీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు. అయితే ఐపీఎస్ అధికారులను సర్కార్ వేధిస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. చూడాలి మరి అసలు ఈ అంశం మీద ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటనేది.